ఈవేళ మనతో మన స్టూడియోలో మనం ఆహ్వానించిన వెంటనే సుప్రసిద్ధ పత్రికా రచయిత, సీనియర్ అండ్ సిన్సియర్, గురు సమానులు, శిఖర సమానులైన గౌరవనీయులు శ్రీ నడింపల్లి సీతారామరాజు గారు ఇచ్చేశారు. నమస్కారం నడింపల్లి సీతారామరాజు గారు. నమస్కారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒక విప్లవం సంభవించబోతోంది, సరికొత్త విప్లవం అక్కడ ఉదయించబోతోందని మొత్తం ఒక్కసారిగా భారతదేశం అంతా కోడైకూస్తున్న నేపథ్యంలో ఎట్లా ఎన్నికల ఫలితాలని, రేపు వెలువడబోతున్నటువంటి ఆ ఫలితాలను మీరు ఏ విధంగా విశ్లేషించబోతున్నారు? ఎటువంటి ఫలితాన్ని పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఇవ్వనున్నారని మీరు అనుకుంటున్నారు? పశ్చిమ బెంగాల్ ఎప్పుడు చేంజ్కి సంకేతం పశ్చిమ బెంగాల్ అండి. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఎందుకంటే మీకు కూడా మంచి అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉన్న పర్సనాలిటీ మీరండి. అంచేతనంటే నేను పశ్చిమ బెంగాల్ అంటే బాగా ముందు నుంచి త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళ ఈ రాష్ట్రాలు లెఫ్ట్ ఓరియంటెడ్ ముందు నుంచినండి ఒరిజినల్గా. అక్కడ త్రిపురలో నృపేన్ చక్రవర్తి గారు 96 సంవత్సరాలు బతికారు. ఆయన 5 సార్లు చీఫ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి. తర్వాత పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి 6 సార్లు 7 సార్లు చీఫ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి, 25 సంవత్సరాలు ఏకతాటిగా పరిపాలించినటువంటి వ్యక్తి జ్యోతి బసు గారు. తర్వాత వచ్చిన బుద్ధదేవ్ భట్టాచార్య గారిని వీళ్ళందరూ కూడా ఆ లైన్లో రాలేకపోయారండి. ఎటు వాడికి ఏంటంటే అక్కడ ఒకప్పుడు స్ట్రాంగ్ పార్టీ సిపిఐ సిపిఎం కలిసి ఉన్నప్పుడు, అలాగే వేళ అక్కడ ఎంతో ముందుగా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ముందుగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి సుభాష్ చంద్రబోస్ కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కూడా పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీ కూడా వేళ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్లోనే ఉందండి. కానీ విచిత్రం ఏంటంటే ఒక్కసారి లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి చేంజ్ రావటం, బీజేపీ వచ్చిన తర్వాత అక్కడ కూడా అధిక స్థానాలు గెలవటం, డార్జిలింగ్ లాంటి స్థానాలు గెలవటం, డార్జిలింగ్లో అంత ఉన్నటువంటి మన ఫారెన్ మినిస్టర్ కూడా చేశారు అక్కడి నుంచి గెలిచినటువంటి వ్యక్తి బీజేపీ తరఫున. బీజేపీ అక్కడ ఎలా వచ్చిందని నాకు ఇవాళ కూడా అంతుపట్టినటువంటి పశ్చిమ బెంగాల్లో. ఎందుకంటే స్ట్రాంగ్ లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి పబ్లిక్ అక్కడండి. స్టూడెంట్ కానీ, ఉద్యమాలు కానీ, వ్యవస్థపై ఉద్యమాలు కానీ అన్నీ జరిగినట్టు. నేను వెంకయ్యనాయుడు గారితో విద్యార్థి పరిషత్తు ఊరేగింపుకి వెళ్తే జాదవ్పూర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ నక్సలైట్ మూమెంట్ అండి. ఆ రోజులు నేను ఏబీపీలో ఆయన నేను సెక్రటరీగా ఉన్నాను, ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఏబీపీలో. అప్పుడు వెళ్తే మేము జాదవ్ యూనివర్సిటీ దగ్గర మమ్మల్ని తవరు కొట్టారండి. మా ర్యాలీ వస్తుంటే స్టూడెంట్సే. విచిత్రం అండి. అంటే అటువంటి లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంత మార్పు ఎలా వచ్చిందండి నాకే అంత పట్టలేదండి. సిద్ధార్థ శంకర్ రాయ్ సర్వనాశనం చేసి ఇందిరాగాంధీ ఇండియా ఇందిరాగాంధీ అనేటువంటి స్లోగన్ వచ్చినటువంటి నాయకులు ఆయన ఒకడండి. అటువంటి సిద్ధార్థ శంకర్ రాయ్, తర్వాత జ్యోతిర్మయ్ బాసు, సమర్ ముఖర్జీ, భూపేష్ గుప్తా గ్రేట్ పర్సనాలిటీ అండి. అసలు అంత గొప్ప పార్లమెంటరీ లేరు సార్. అసలు ఆయన 50 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అండి. ఆయన సన్మానం చేశారు, గ్రేట్ పార్లమెంటరీ బిరుదిచ్చారు ఆయనకి. జ్యోతిర్మయ్ బాసు డైమండ్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచినటువంటి డైమండ్ నియోజకవర్గాన్ని బెంగాల్లో చాలా ఫేమస్ అండి. భూపేష్ గుప్తా గారి తర్వాత మన ఎన్జీ రంగా గారు, ఆచార్య ఎన్జీ రంగా గారు కూడా అత్యధిక కాలం పార్లమెంటరీ చేశారు. ఆయన కూడా చేశారండి భూపేష్ గుప్తా తర్వాత. అంటే ఆయన రాజ్యసభ మెంబర్ ఎక్కువ భూపేష్ గుప్తా గారు. ఈయన కూడా రాజ్యసభ ఉన్నారు, ఇటు ఉన్నారు. అంటే మీను మస్తాని గారు వీళ్ళందరూ స్వతంత్ర పార్టీ పెట్టడం, రాజాజీ గారి పార్టీ తోటి వీళ్ళు కలిసి ట్రావెల్ చేయటం, తర్వాత కాంగ్రెస్ రావటం, ఈయన డిఫరెంట్ మూమెంట్. అంటే అంటే రైతు ఉద్యమ నాయకుడు కాబట్టి అలాగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి పెద్ద పర్సనాలిటీలు ఈయన ఒకరండి. అంటే ఈయన కానీ, కృపలాని గారు కానీ, గుల్జారెడ్డి ఆనంద గారు కానీ, ఈ ముగ్గురు కూడా బాత్రూంలో పడి చనిపోయిన వాళ్ళు అండి. ఆఫ్టర్ 90 ఇయర్స్ అండి. ఈయనకు రికార్డు ఉంటుందండి ఈ ముగ్గురికి. ముగ్గురులో గొప్పవాడు గుల్జారీ. ఎందుకంటే ఆ లాస్ట్ డేస్ వరకు కూడా ఆయన అద్దెంట్లోనే ఉన్నాడు. ఆయన చూసినట్టు నాదుడే కొడలేడండి. అద్దె ఇవ్వలేదని ఇంట్లోంచి గెట్టేసినటువంటి వ్యక్తి రోడ్డు మీద పడితే కానీ ఆయన ఎవరో తెలియలేదు. నందా గారు అండి. ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అండి. 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడండి. ఎవరు చనిపోయినా ఆయన పెట్టేవారండి. ప్రైమ్ మినిస్టర్ ఎవరు చనిపోయినా ఆయన కొంతకాలం ప్రధానిగా కొనసాగించాలని. అంటే ఆయన మీద ఎంత రెస్పెక్ట్ ఉందో ఏమండి. గ్రేట్ కాంగ్రెస్ కూడా గొప్ప స్టాల్వర్డ్స్ ఉండేవారు సార్. లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, కృపలాని కానీ, ఈయన కానీ, అన్ని రంగా గారు రైతు మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ గుల్జారెడ్డి నందా గారు కానీ చాలా స్టాల్వర్డ్స్ ఉండేవారు. రాజనాడారు సార్. అటువంటి లీడర్ అసలు ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన క్యాండిడేట్ అండి. ఆయనకి చదువు లేకపోవటం వల్ల నాకు వద్దు, నేను చదువుకుని తక్కువ అని వద్దన్న వ్యక్తి ఆయన కనిపించాడు. నేను ఆయన ఇంటికి వెళ్ళి చూసినప్పుడు సార్ ఒక చెంబో గ్లాసునండి, రెండు జతల బట్టలు అండి, ఆయన బట్టలు ఆయన ఉతుక్కునేవాడు అండి. ఒక చిన్న బల్ల సార్ పడుకోవటానికి, 4 ఒక కంచం అండి. ఎంత సింపుల్ లైఫ్ సార్ అయింది. ఆయన ఇల్లు చనిపోయాడు
వీళ్ళమలో రాశాడండి, నా ఇల్లు కూడా ఇచ్చేసేయండి అని. నడారండి కామరాజ్ నడారు. ఏమండి అంత సింప్లిసిటీ, 2 సొక్కాలు ఉన్నటువంటి మనిషి. ఇలాంటి వాడు కాంగ్రెస్లో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళు తిడుతున్నారు తీశారంటే ఇప్పుడు వీళ్ళు తిట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో అదే పార్టీ ఈ పార్టీ అని నానాభూతులు తిడుతున్న వాళ్ళు, వాళ్ళకి హిస్టరీ తెలియదండి. సాక్రిఫైస్ చేసిన వాడి గురించి, వాడు చనిపోయిన వాడి గురించి, కుటుంబాలు ఇవాళ కూడా మారు ఎక్కడ మాట్లాడుతున్న దాన్ని నేను అడ్డుపడుతున్నానని అనుకోకపోతే చెప్పండి సార్. నాస్తికోద్యమ కేంద్రం అయినటువంటి విజయవాడలో గోరా గారి నాస్తికోద్యమ కేంద్రంలో సమరం గారు నాకు కొన్ని గ్రంథాలను పరిచయం చేశారు. ఆ మధ్య ఎంపీ చేశారండి ఆవిడ చెన్నుపాటి విద్య గారు. సమరం గారు నాకు వాళ్ళ ఆ నాస్తికోద్యమంలో ఉన్న గ్రంథాలయాన్ని, అందులో ఉన్న కొన్ని గ్రంథాలు నాకు పరిచయం చేశారు. వాటి మీద ఒక కార్యక్రమం రూపొందించాలి. భారత జాతీయోద్యమం గురించి, అట్లాగే తెలుగు నేల మీద జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖుల గురించి ఒకసారి తరచి చూస్తే ఒక్కొక్కరు 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు జాతీయోద్యమంలో ఉన్నారు. అవునండి ఆ రోజుల్లో. అవును సార్. పట్టాభి సీతారామయ్య గారు, భోగరాజ్ పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్లో స్టాల్వర్డ్ సార్. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన క్యాండిడేట్ అండి. అలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఎంతోమంది పుట్టారు సార్. భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు కాదు, కళా వెంకట్రావు గారు కానీ, సీతారామయ్య గారు కానీ, ఇలాంటి వాడు మన రాష్ట్రంలో ఎంతోమంది ఈ ఒక విధంగా దిక్సూసండి ఆ రోజుల్లో కాంగ్రెస్కి. ఆంధ్రప్రదేశ్ అంటే వేళ మనం తిరిగి పశ్చిమ బెంగాల్ అల్లూరు సత్యం గారు గురించి మీకు తెలుసు. అల్లూరు సత్యనారాయణ గారు ఆయన జైల్లో ఉంటే కాకుండా ఫస్ట్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అండి. కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ నెహ్రూ గారు అయితే ఇప్పుడులాగా 10 మంది సెక్రటరీలు, 20 మంది వైస్ ప్రెసిడెంట్ లేరు. అలా కాదు, అప్పుడు ఒకరే. నెహ్రూ గారు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అయినండి. ఆయన్ని అండమాన్ జైల్లో వేస్తే ఏమి చదువుకోకపోతే అక్కడే ఇంగ్లీషు హిందీ రాసుకుని వాల్గాసే గంగా అన్న రాహుల్ సాంకృత్య ఆయన రాసిన పుస్తకాన్ని అల్లూరి బోస్ గారు ట్రాన్స్లేట్ చేశారు సార్. ఓల్గా నుంచి గంగకు. అదే ఆయన ట్రాన్స్లేట్ చేశారు సార్. ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి జితిన్ అని వాళ్ళ అబ్బాయి ప్రింట్ చేయించారండి ఆ పుస్తకాలని. అల్లూరి సాహిత్యాన్ని అంతా వాళ్ళ వాళ్ళ మదరు తండ్రి అందరూ జైలుకి వెళ్ళినటువంటి వాడు. చాలా గొప్ప స్టాల్వర్డ్స్ ఉండేవారు. కాంగ్రెస్ మొత్తం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నారు. మా పెద్దనాన్నగారు కూడా సత్యరాజు గారు అండి. ఆయన పేరు శ్రీరామరాజు గారు అండి. సత్యరాజు అని ఎవరికీ తెలియదండి. సత్యం మాట్లాడారు, సత్యాగ్రహం చేశారు. బళ్ళారి సెంట్రల్ జైలుకి అందరూ పెద్దవాళ్ళందరితో పాటు జైలుకి అడ్డేపల్లి సత్యం గారు పాలకొల్లండి. సార్ డేటెడ్ ఆయన మన అల్లు రామయ్య గారి విగ్రహం పక్కనే ఉంటుంది మనం పాలకొల్లోనండి. అదిపల్లి సత్యం గారు వాళ్ళంతా వెళ్ళినటువంటి ఇలాగా శాసనసభ్యులు చేశారు కదా. అవును, 2 సార్లు శాసనసభ్యులు చేశారు పాలకొల్లు. అలాంటి వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసినట్టు లీడర్స్. ఇవాళ బెంగాల్లో పరిస్థితి వస్తుంటే కాంగ్రెస్ పోయిందండి, తర్వాత లెఫ్ట్ వచ్చింది, సిపిఐ వచ్చింది, సిపిఎం వచ్చింది, తర్వాత ఏమో అదే తృణమూల్ అంటే పచ్చగడ్డ అండి. ఏమండి పచ్చగడ్డ పార్టీ వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి సార్, ఎక్కడికి వచ్చింది. అవునండి. అటువంటి రాష్ట్రంలో ఇవాళ భాజపా ఏమండి అక్కడంతా మన 90 లక్షల మంది ఓటర్స్ని తీసేశారండి. 90 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఎక్కడ ఏ రాష్ట్రంలోని ఎప్పుడు ప్రపంచ చరిత్రలో ఇంతమంది తొలగించిన హిస్టరీ ఎక్కడా లేదండి. తర్వాత ఏంటంటే ఎందుకు తొలగించారంటే అందులో చచ్చిపోయిన వాళ్ళు, మైగ్రేటెడ్ రోహింగాస్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్, రిపాట్రియేట్స్, వీళ్ళందరూ మొత్తం అంతా చేరిపోయారండి. వీళ్ళంతానండి. అందులోకి దక్షిణ పరగనా జిల్లాలు కానీ అక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే పెద్ద పెద్ద లీడర్స్ ఉండేవారండి వాళ్ళంతా గ్రిప్లో ఉందండి. ఇప్పుడు ఏదైతే గ్రిప్లో ఉండి సిపిఎం తరపుని, సిపిఐ తరపుని, కాంగ్రెస్ తరపున రౌడీలంతా బీజేపీలో చేరారండి. ఇప్పుడు 70% బీజేపీలో రౌడీలు ఉన్నారండి. ఇతర పార్టీల్లో కూడా టీఎంసీలో అయితే ఇప్పుడు తగ్గిపోయారటండి 60%. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయితే అంటే బీజేపీలోకి వెళ్ళిపోయారు కాబట్టి తగ్గారండి వీళ్ళకి. అంతేకాక ఒకప్పుడు ఉన్నటువంటి సాక్రిఫైస్ చేసినటువంటి సిపిఎం లీడర్సు వాళ్ళంతా ఈవేళ నాకు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ సిపిఎం ఇంత పెద్ద పార్టీ, 25 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, పెద్ద పెద్ద నాయకులు మనం అనుకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు పుట్టినటువంటిది, అంతా బ్యాచిలర్స్. ప్రమోద్ దాస్ గుప్తా చుట్టగాలుస్తుంటే ఆయన ఇది ఎవరు పెద్ద పెద్ద లెనినో లేకపోతే స్టాలినో, మావో, డాంగ్ షియాపింగో, షూటే ఎవరు గుర్తొచ్చేవారు నాకండి. లేకపోతే మన వియత్నాం లీడర్సు, కంబోడియా లీడర్సు, పోల్ పార్టీ లాంటి వాళ్ళు అందరూ గుర్తొచ్చినటువంటి అది మారిపోయి ఈవేళ తృణమూల్ పచ్చగడ్డ పార్టీకి వెళ్తుందంటే నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇది అటువంటి ఆవిడ రూల్ చేసిందండి. చాలా ఆవిడ కూడా మంచి అయితే ఉమెన్లో మంచి పేరు ఉందండి ఆవిడకి. ఏమంటే పాత చెప్పులు వేసుకుంటుంది, మేనల్ని దగ్గర రావడం లేదు, కుటుంబం వాళ్ళు ఎవరిని దూరం పెట్టేసింది, పెళ్లి చేసుకోలేదు, కాంగ్రెస్లోనే తిరుగుబాటు చేసేదండి ఆవిడ. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తిరుగుబాటు చేసింది, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు తిరుగుబాటు చేసింది, ఎక్కడున్నా తిరుగుబాటే ఆవిడ తత్వమే తిరుగుబాటు. ఏమండి పశ్చిమ బెంగాల్ రక్తం 100కు 100 పాళ్ళు ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నట్టే ఆవిడే.
ఎందుకంటే ముందు రెవల్యూషన్ నుంచి అక్కడి నుంచి మనం చూసాం కాబట్టి సుభాష్ చంద్ర బోస్ కానీ పెద్ద పెద్ద వ్యక్తులంతా అక్కడ రెవల్యూషనరీస్ అంతా బెంగాల్లోనే పుట్టారండి. బెంగాల్లో పుట్టిన తర్వాత భారతదేశం అంతా వచ్చారు. సుభాష్ చంద్ర బోస్ అండి గొప్ప లీడర్ కదండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి అండి ఈ దేశానికి. అటువంటి సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు బీజేపీ అక్కడ టెస్ట్ వేసింది కాబట్టి అండి తప్పనిసరిగా నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కూడా అమిత్ షా గారు 15 రోజుల నుంచి అక్కడే ఉన్నాడండి. ఆయన కథానాయకుడు అండి. ఆయన ఏదైనా చెప్పాడంటే అది జరిగి తీరుతుందండి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అండి. మన రాష్ట్రంలో చూస్తున్నాం కదండి, హోమ్ మినిస్టర్ ఎంత గ్రిప్ ఉంటుందో మన రాష్ట్రం కూడా ఒక ఉదాహరణ అండి. అంచేత ఏంటంటే ఆయన చేయటమే కాకుండా ఆల్రెడీ మోడీ గారు చెప్పేసి వెళ్ళిపోయాడు, నరేంద్ర మోడీ గారు నేను వస్తున్నాను, మళ్ళీని బెంగాల్కి వస్తున్నాను, విజయోత్సవానికి వస్తున్నాను, తొందరలో వస్తున్నానంటే దట్ ఇస్ అన్ ఇండికేషన్. ఇప్పుడు సర్వేలు వచ్చినాయండి, ఆ సర్వేలన్నీ కూడా సగం కరెక్ట్ అండి. ఇంకా ఆవిడికి ఇటు అటు ముగ్గుందేమో, ఉమెన్ ఎక్కువ 92% పోలింగ్, 91% సెకండ్ పోలింగ్లో వచ్చింది. అంచేతను తప్పనిసరిగా ఆవిడే వస్తుంది అనేటువంటి రూమర్ కూడా ఉంది ఉమెన్ ఓటర్స్లో. ఎందుకంటే తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్, మెడికల్ కాలేజీ అమ్మాయిలు చనిపోవటం, తర్వాత అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఎక్కడో రేప్ చేసి చంపేసేయటం, ఇలాంటివి చాలా యాజిటేషన్ జరిగాయండి. అందులో డాక్టర్స్ని చంపేశారు. ఇటువంటి అన్నీ బెంగాల్ పీపుల్ చాలా సెన్సిటివ్ అండి. బెంగాల్లో ఏది జరిగితే దేశంలో జరుగుతుందని పూర్వం అనేవారు. ఇప్పుడు బెంగాల్ రిజల్ట్ వచ్చినా కూడా మళ్ళీ దాని యొక్క ప్రభావం భారతదేశం మీద ఉంటుంది. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అండి. అంచేతను బీజేపీకి ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. అక్కడ ఒకటి అస్సాం ఒకటినండి. అస్సాం ఆల్రెడీ అది బీజేపీకి ఫేవర్గా ఉందండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అక్కడ అలాగే ఈ ఫిల్టరేషన్ జరిగిందండి. అతను ఉన్నటువంటి శర్మ కూడా అతను కూడా చాలా ఫెరోషియస్ లీడర్ అండి, మనం అమిత్ షా గారు లాంటి వాడే. అంచేత ఏంటంటే ఇక్కడ వచ్చేటటువంటి లీడర్షిప్ కూడా అంత ఎక్కువ మంది ఇదివరకు ఏ పార్టీలు అన్ని పార్టీలోంచి వచ్చినటువంటి క్రిమినల్స్ బీజేపీలో ఎక్కువ జాయిన్ అయ్యారు అని సర్వే ఒకటి చెప్పిందండి. అన్ని పార్టీలు వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. అంచేత వాళ్ళే ఎలక్షన్ చూసుకున్నారండి. ఇదివరకు అన్ని పార్టీలు ఉండేవారండి వాళ్ళు. సిపిఎం నుంచి, సిపిఐ ఎంఎల్ నుంచి, నక్సల్ బరీ మూమెంట్ను పాల్గొన్నటువంటి వాళ్ళు, నెక్స్ట్ యంగర్ జనరేషను, అలాగే సిపిఎంలో ఉన్నటువంటి వాళ్ళు, సుభాష్ చంద్ర పార్టీ ఉంది కదండి ఇక్కడ, ఇది ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అన్ని పార్టీలో ఉన్నటువంటి రెవల్యూషనరీస్కి, ఈ రౌడీ షీటర్స్కి, తిరుగుబాటు ఎవరు గట్టిగా స్ట్రాంగ్ వాళ్ళు ఎవరితో ఉందో ఆ పార్టీ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ బీజేపీలోకి వచ్చారనేటువంటి ఒక సర్వే నేను కూడా చదివానండి. అంచేతను నా అభిప్రాయం అయితే బీజేపీ రావడానికి ఛాన్స్ వస్తున్నాయండి 100%. అస్సాము అక్కడ, కేరళ అయితే తప్పనిసరిగా మరి కాంగ్రెస్ యునైటెడ్ రెండే మారుతాయండి అక్కడ. రవి గారు సరిగ్గా చేయలేదంటే పినాయి రవి సాఫ్ట్ కార్నర్ అండి, మార్పు అక్కడ కూడా స్టార్ట్ అయిందండి. ఇక పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ యునైటెడ్ అది మన కాంగ్రెస్ పోతుందండి అక్కడ. ఆయన కూడా మంచి లీడర్ అండి, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్. ఆయన కామరాజ్ నాయుడు గారి శిష్యుడు. ఆయన కూడా ఇక్కడ చొక్కా వేస్తాడండి, లుంగి అండి. చక్కగా మోటార్ సైకిల్ మీద వెళ్తాడు. మనంతా ఎక్కడ టీ తాగుతున్నాం అక్కడే టీ తాగుతాడండి. మళ్ళీ అక్కడ గ్లాస్కి అడిగేసి వెళ్తాడండి. ఆయన మనం చేసిన తప్పు ఏంటంటే, కృష్ణారావు గారు చేసిన తప్పు ఏంటంటే, ఆయన తీసుకొచ్చి అక్కడ యానంలో పోటీ చేయించాడు, గెలిపిస్తానండి. అక్కడ ఒకసారి తప్పు చేశాడండి. అంచేతను మళ్ళీ కృష్ణారావు గారు గెలుస్తాడు అక్కడ. యానం నుంచి కూడా మనం పోటీ చేసిన ఎలక్షన్ రోజు అక్కడే ఉన్నానండి నేను. అంచేత నన్ను అడిగారు వాళ్ళు వచ్చి, ఎక్కడ ఎవరు గెలుస్తారండి అని. 5,000 లోపు 2,000 పైన కృష్ణారావు గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన అంటే బీజేపీకి ఫేవర్గా ఉంది కాబట్టి కొంచెం రాష్ట్రంలోని ఆ ఓట్ సర్కిల్. కాంగ్రెస్కి క్యాండిడేట్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ అండి. ఆయనకి ఏందో లేదండి ఇప్పుడు, అంచేత గెలుస్తాడు. అంచేత పుదుచ్చేరిలో కూడా ఇది కాంగ్రెస్ వస్తుందండి, ఇది ఎన్డీఏ వస్తుంది, అలయన్స్ అండి. అంచేత తప్పనిసరిగా 2-3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ గెలవటానికి అవకాశం లేదు. అస్సాం అండి, బెంగాల్ అండ్ పాండిచ్చేరి. అది అద్భుతం. అవి నడింపల్లి సీతారామరాజు గారు వారు తెలియజేసినటువంటి అంశం. మనకి పశ్చిమ బెంగాల్లో భాజపా పాగా వేస్తుందన్న విషయం దాదాపుగా స్థిరపడిపోయినటువంటి నేపథ్యంలో చూద్దాం. ఫలితాలు వెలువడబోతున్నాయి కాబట్టి వెలువడిన వెంటనే ఆ ఫలితాలతో ఒకసారి సరిపోల్చి చూసుకుందాం. దాదాపుగా వారు చెప్పినటువంటి విషయాలే వాస్తవాలు అవుతాయని ఆశిద్దాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం సీతారామరాజు గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.